హాయ్ అందరికీ, ఇదైతే రాఖీ రోజు అనమాట. సామాన్లు అయితే సర్దేసుకొని ఇక్కడైతే వంట చేస్తున్నాను అనమాట. వంట చేస్తూ అలాగే కూర కట్ చేసుకొని పక్కన ఇడ్లీలు వేసుకొని అన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే బియ్యం వేసాను. బియ్యం వేసిన తర్వాత వంకాయలు కోసుకునేసరికి అన్నం అయితే అయిపోయింది. అన్నం వాచ్ చేశాను. అన్నం వాచ్ చేసిన తర్వాత కూర అయితే వంకాయ చెప్పాను కదా, వంకాయతో వండుతాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీలు అయిపోయినాయండి. చట్నీ అయితే కొబ్బరి చట్నీ చేస్తాను. మీరు ఇడ్లీలోకి ఏ చట్నీ ఎక్కువ ఇష్టపడతారో నాకు కామెంట్ చేయండి. చట్నీ కూడా చేసిన తర్వాత ఇక్కడైతే టీ పెట్టాను అన్నమాట. టీ అందరూ తాగేసిన తర్వాత మా ఆడపడుచు అయితే స్నానం చేసి వచ్చి వాళ్ళ అన్నయ్యకి అలాగే వాళ్ళ మేనకోడలకి ఇద్దరికి రాఖీ అయితే కట్టింది. ఫస్ట్ అయితే ఈ విధంగా దేవుడి దగ్గర స్వీటు కొబ్బరికాయ అలాగే అగరొత్తులు వెలిగించుకొని దండం పెట్టుకుంది. తర్వాత ఇక్కడైతే సహస్ర అయితే గులాబ్ జామున్ తింటుంది. ఇక్కడ మా ఆడపడుచు అయితే వాళ్ళ అన్నయ్యకి రాఖీ అయితే కడుతుంది అనమాట. సహస్ర కడుతుంది. సహస్ర పుట్టిన దగ్గర నుంచి ప్రతి రాఖీకి తినకు కూడా కడుతుంది అనమాట వాళ్ళత్త. అందుకే అందరూ మీ చెల్లెలకి అక్కలకి మీరు ఏమి ఇచ్చారో గిఫ్ట్ కామెంట్ చేయండి. మా ఆడపడుచుకి మా వారు ఏమి ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియోలో అంతా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.